అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గరైతే ఉన్నాము. ఇండియా వ్యాప్తంగా 1275 రైల్వే స్టేషన్‌లనైతే రీడెవలప్‌మెంట్ చేయడం కోసం అయితే కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసుకుంది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి 72 రైల్వే స్టేషన్‌లనైతే రీడెవలప్‌మెంట్ చేద్దామని అయితే అనుకున్నారు. దాంట్లో ఫేజ్ 1 కింద 46 రైల్వే స్టేషన్‌లని సెలెక్ట్ చేసుకొని 2024 ఫిబ్రవరిలో వర్చువల్‌గా నరేంద్ర మోడీ గారైతే ఫౌండేషన్ అయితే ఏశారు. దాంట్లో మన మంగళగిరి రైల్వే స్టేషన్ ఒకటన్నమాట. ఈ రైల్వే స్టేషన్‌లనైతే కంప్లీట్‌గా రెనోవేషన్ అయితే చేస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్ గురించి మీకు కంప్లీట్‌గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరేదైతే చూస్తున్నారో ఇదే అన్నమాట మంగళగిరి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇంతకుముందు ఈ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అనేది ఒక సింగిల్ రోడ్ వైపు అయితే ఉండేది. ప్రెజెంట్ ఈ రోడ్ని అయితే విస్తరించి 4 లైన్లుగా అయితే విస్తరిస్తున్నారు. మధ్యలో డివైడర్ వేసి సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం ఎలా ఉందో స్టేషన్ మొత్తం విస్తరిస్తున్నారు కంప్లీట్‌గా అయితే. అలాగే ఈ రైల్వే స్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మంగళగిరిలో ఫేమస్ అయిన టెంపుల్స్ ఉన్నాయి. అలాగే ఎయిమ్స్ కూడా దగ్గరలో అయితే ఉంది. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. ఎయిమ్స్ అయితే ఇక్కడ నుండి 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉండిద్ది. ఫ్యూచర్లో ఎయిమ్స్కి వచ్చే జనాలు కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎయిమ్స్ ఎక్కువ మంది జనాలు వస్తారు కాబట్టి మీకు ఈ ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఈ స్టేషన్ అయితే యూజ్ అవుతుంది. మీరు ఏదైతే బిల్డింగ్ చూస్తున్నారో ఇదే అన్నమాట ప్లాట్ఫామ్ 1 వైపు ఉన్న ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ని కూడా రెనోవేషన్ అయితే చేస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ 1 వైపు నుండి ఆపోజిట్లో పార్కింగ్కిను ల్యాండ్స్కేపింగ్కి అయితే ఎక్కువ ప్లేస్ అయితే కేటాయించారు. ఈ పార్కింగ్ ఏరియా కూడా మీరు చూసుకోవచ్చు ఎంత పెద్దగా అయితే ఉందో. అలాగే ల్యాండ్స్కేపింగ్ కూడా కొంచెం ఏరియా అయితే కేటాయించారు. చాలా బాగుంది. చాలా బాగా విస్తరించారన్నమాట. ఈ స్టేషన్ ఏరియా మొత్తం చాలా బాగా అయితే ఉంది. అలాగే నేను ఈ ప్లాట్ఫామ్ 1 వైపు ఎంట్రన్స్ ఉంది కదా, ఆ ప్లాట్ఫామ్ 4 వైపు కూడా ఇంకో ఎంట్రన్స్ అయితే కడుతున్నారు. అది కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఆ ప్లాట్ఫారాల వైపు అంటే మంగళగిరికి 4 ప్లాట్ఫారాలు అయితే ఉన్నాయి. 4 ప్లాట్ఫారాల్లో ప్రెజెంట్ రన్నింగ్లో ఉన్నాయి 2 అన్నమాట. ప్లాట్ఫామ్ 1, 4, 2, 3 అయితే కంప్లీట్‌గా రెనోవేషన్ అయితే చేయాలి. అది కూడా మీకైతే వెళ్ళి చూపిస్తాను. ఏదైతే చూస్తున్నారో అదే అన్నమాట ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3. ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 4 అయితే ప్రెజెంట్ ప్రజలకైతే అందుబాటులో ఉన్నాయి. ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3 అయితే కంప్లీట్‌గా రెనోవేషన్ అయితే చేయాలి. అక్కడ అసలు ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటైతే చేయలేదు. కంప్లీట్‌గా వాటికి సంబంధించిన పనులైతే చేయాల్సి అయితే ఉంది. నేను ఇక్కడ నుండి అయితే ప్లాట్ఫామ్ 4 వైపు అయితే వెళ్తాను. అక్కడ అవుట్ సైడ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఆ బిల్డింగ్ లుక్ కూడా ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే అన్నమాట ప్లాట్ఫామ్ 4 వైపు ఉన్న ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ ద్వారం అయితే భారీగా అయితే నిర్మిస్తున్నారు. మీరు చూసుకోవచ్చు 8 నెలల్లోనే ఎంత స్పీడ్‌గా పనులు అయితే జరిగినాయో. ఈ మంగళగిరి రైల్వే స్టేషన్లో అయితే 2 వైపుల ఎంట్రన్స్లు అయితే ఉంటాయి. అది ప్లాట్ఫామ్ 1 వైపు ఒక ఎంట్రన్స్, ప్లాట్ఫామ్ 4 వైపు ఒక ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ 4 వైపు కూడా ఒక భారీగా ఎంట్రన్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎందువల్ల అంటే ఇంకా అమరావతికి ఇది ఒక గేట్వేగా అయితే మారిద్ది. ఈ మంగళగిరికి కాకుండా కొన్ని విలేజెస్కి కూడా ఈ స్టేషన్గా అయితే యూజ్ అయ్యింది. ఇది ఇక్కడే నియరెస్ట్ కొన్ని విలేజెస్ కూడా ఉన్నాయి. నవలూరు కానీ ఎర్రబాలెం కానీ ఆ విలేజెస్కి కూడా ఇది ఇటువైపు ప్లాట్ఫామ్ 4 వైపు ఎంట్రన్స్ అయితే బాగా ఉపయోగపడిద్ది అనమాట. ఈ మంగళగిరి రైల్వే స్టేషన్కి ప్రెజెంట్ ఒక 33 ట్రైన్లు అయితే హాల్టింగ్ అయితే ఉన్నాయి. అందులో 18 మెయిల్ ఎక్స్ప్రెస్లు, 10 మెమో ట్రైన్లు, 4 సూపర్ ఫాస్ట్ ట్రైన్లు అయితే ఇక్కడైతే హాల్టింగ్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో ఈ ట్రైన్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే ఉండిద్ది. మంగళగిరి రైల్వే స్టేషన్ అయితే విస్తరిస్తారు కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ నుండి ఆ ప్లాట్ఫామ్ 1 వైపు అయితే ఆ ప్లాట్ఫామ్ 1కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. షెడ్కి సంబంధించిన పనులు అది కూడా వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడైతే మనము ప్లాట్ఫామ్ 1 వైపు అయితే ఉన్నాము. ఇక్కడ ప్లాట్ఫామ్ 1కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ మంగళగిరి రైల్వే స్టేషన్‌కి మొత్తం 4 ప్లాట్ఫారాలు అయితే ఉన్నాయి. ఈ 4 ప్లాట్ఫారాల్లో ఈ ప్లాట్ఫామ్ 1 అయితే చాలా పెద్దదిగా విస్తరిస్తున్నారు. మొత్తం ఇక్కడ ఈ షెడ్యూల్‌కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ప్లాట్ఫామ్ లెంత్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా పెద్దదన్నమాట. మీకు ఇంకా ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3 అయితే ఇంకా విస్తరించాల్సి అయితే ఉంది కంప్లీట్‌గా. ఈ ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3 అయితే సరిగ్గా అయితే లేవు. అది కూడా నాకు తెలిసి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3 కూడా విస్తరిస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.